హరే కృష్ణ దండప్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం చర్చలోకి. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 3వ స్కందం 32వ అధ్యాయం 16వ నంబర్ శ్లోకం నుంచి తీసుకొని 21వ నంబర్ శ్లోకం వరకు చర్చించుకుందామంటే ఇందులో ముఖ్యంగా కపిలముని ఇప్పుడు మనకి తెలియజేస్తారనమాట. సకామ కర్మ కూడా అంతగా ఉపయోగకరమైంది కాదు. సకామ కర్మ చేసుకొని కూడా ఒక మనిషి తన జీవితాన్ని వ్యర్థం చేస్తున్నట్టే. ఎందుకు సకామ కర్మ ఏమీ లాభదాయకం కాదు ఒక మనిషికి అనే విషయాన్ని స్పష్టంగా ఈ యొక్క శ్లోకాల్లో తెలియజేస్తారనమాట. మనము మంగళాచరణ చేసుకొని మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశ్లాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. 16వ నంబర్ శ్లోకం. ये त्विहासक्तमनसः कर्मसु श्रद्धयान्विताः कुर्वन्त्यप्रतिसिद्धानि నిత్యాన్యప్చ కృత్స్నశః. ఎవరైతే వ్యక్తులు ఈ భౌతిక ప్రపంచం పట్ల బాగా ఆసక్తులై ఉన్నారో వాళ్ళు వారి యొక్క భౌతిక కార్యాల్ని ఎంతో శ్రద్ధతో ఎంతో చక్కగా నిర్వర్తిస్తారంట. వాళ్ళు ప్రతిరోజు కూడా ఏ కార్యాలైతే చేయాలో బాధ్యతాయుతంగా అన్ని కార్యాలు కూడా ఎంతో ఆసక్తితో ఫలాల్ని ఆశిస్తూ వాళ్ళు చేస్తారు. సకామ అంటే ఇదనమాట. అంటే వారికి ఏదో ఒక ఇచ్ఛా కోరికలు ఉన్నాయన్నమాట, భౌతిక కోరికలు, భౌతిక ఆసక్తులు. వాటిని పూర్తి చేసుకోవడానికే, ఆ భౌతిక కోరికలు తీర్చుకోవడానికే శాస్త్రానుసారంగా ఏ కార్యాలు చేయాలో కర్మకాండ ప్రకారం అన్ని కార్యాలు కూడా ఎంతో నిష్ఠతో, ఎంతో శ్రద్ధతో, ఎంతో చక్కగా చేస్తారనమాట. ఇక్కడ ఇంకా వచ్చే శ్లోకాల్లో మనము చూస్తాము. ఈరోజు మొత్తం అన్ని శ్లోకాల్లో చర్చించుకునేది అదే. వీరిని బాగా శ్రీమద్ భాగవతం ఎవరైతే ఇలా బాగా ఆసక్తిగా ఉన్నారో, భౌతికంగా ఉండి బాగా కార్యాలు బాగా నిర్వర్తిస్తున్నారో వారిని బాగా ఖండిస్తుందన్నమాట ఈ శ్రీమద్ భాగవతం ఇప్పుడు వచ్చే శ్లోకాల్లో కపిలముని. ఈ విధంగా ఏంటంటే వీళ్ళు చాలా రకరకాల వ్రతాలు, పూజలు చెప్పుకున్నాం కదా ఇంతకుముందు కూడా, అన్నీ చేస్తారు. కానీ ఉద్దేశం ఏంటంటే ఆ భౌతిక లాభం, భౌతిక ఆసక్తి, భౌతిక కోరిక తీర్చుకోవడానికి. తద్వారా వాళ్ళు
ఆ స్వర్గానికి కూడా వెళ్ళొచ్చు, స్వర్గలోకాలకు కూడా ప్రాప్తించుకోవచ్చు. కానీ వీరెప్పుడు కూడా ముక్తిని పొందలేరు. ఈ కర్మకాండ కార్యక్రమాల ద్వారా ఇలా రకరకాల దేవీ దేవతలను ఆరాధించుకొని వాళ్ళ ఇచ్చల్ని పూర్తి చేసుకోవచ్చు, భౌతిక ఇచ్చల్ని. కానీ వారు ఎప్పుడు కూడా ముక్తిని పొందలేరు. అలాగే భగవద్ధామానికి వెళ్ళలేరు. సో భౌతికంగా వారు ఏదో లాభాల్ని పొందవచ్చు తప్పకుండా. రజసా కుంఠమనసః కామాత్మానో జితేంద్రియాః పితృన్ యజంత్యనుదినం గృహేష్వభీరతాశయాః. సో ఇటువంటి వాళ్ళు రజసా కుంఠ, రజోగుణం చేత పరిపూర్ణంగా నిండిపోయి, రజోగుణం మాధ్యం దాని ప్రేరణ ద్వారా వాళ్ళు ఎన్నో రకాల కుంఠ మనసః అంటే వాళ్ళ మనసులో ఎన్నో రకాల చింతలు అన్నమాట. సో ముఖ్యమైన చింత ఏంటి అంటే ఎలా భౌతిక ఇంద్రియాల్ని సంతృప్తిపరచుకోవాలి. సో ఎందుకు అంటే ఇంత టెన్షన్ అనమాట. ఎలా నేను ఎంజాయ్ చేయాలి, ఎలా ఎంజాయ్ చేయగలనా లేదా, భోగించగలనా, ఎలా భోగించాలి, ఎలా భోగించగలను. సో ఇదే చింత అన్నమాట. ఎందుకు ఈ చింత అంటే ఎందుకంటే వాళ్ళ మనస్సు ఇంకా ఇంద్రియాలు వాళ్ళ నియంత్రణలో లేవు కనుక. సో చాలామంది ఒక్కొక్కసారి వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు. చాలా టెన్షన్. వాళ్ళ మెయిన్ టెన్షన్ ఏంటంటే అయ్యో నేను భోగించలేనేమో, నేను ఎంజాయ్ చేసేది నాకు చేజారిపోతుందేమో అనే మెయిన్ టెన్షన్ అనమాట. అది ఎందుకు అంత టెన్షన్ అవుతుందంటే వాళ్ళ మనస్సు ఇంకా ఇంద్రియాలు వాళ్ళ నియంత్రణలో లేవు. నియంత్రణలో ఉంటే ఆ ఎంజాయింగ్ చేసే ఏదైనా వస్తువు కానీ విషయం కానీ వెళ్ళిపోతుంటే ఓకే పర్వాలేదు, భోగించడం మన జీవిత లక్ష్యం కాదు కనుక అప్పుడు మా మనస్సు కానీ ఇంద్రియాలు కానీ అంతగా కలత చెందం అన్నమాట. ఇంత టెన్షన్ ఉండదన్నమాట వాళ్ళకి. అసలైన టెన్షన్ ఎందుకు వస్తుందంటే భౌతిక ఆసక్తి కారణంగా. భౌతిక ఆసక్తి ఎంత ఉంటే అంత టెన్షన్ భౌతికంగా. సో ఇటువంటి వారు ఏంటంటే చాలా వ్యస్తంగా ఉంటారు, చాలా బిజీ అన్నమాట. వాళ్ళు కూడా రకరకాల పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ పితృల్ని కూడా పూజించుకుంటూ ఉంటారు. అలా పొద్దున రాత్రి వాళ్ళ ఒకటే ప్రయాసం ఎలాగైనా ఆర్థిక వ్యవస్థను పెంచాలి. వాళ్ళ ఎప్పుడు టెన్షన్ ఏంటంటే ఎలా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచాలి, ఎలా మన డబ్బులు ఆదాయం పెంచుకోవాలి, ప్రాఫిట్ ఎలా పెంచాలి, డబ్బులు ఎలా ఎక్కువ సంపాదించాలి, ఇంకా తద్వారా ఇంకా మన ఆర్థిక సమృద్ధి ద్వారా మన ఇది ఒక కుటుంబం కానీ ఇంకా మన సమాజం కానీ ఎలా ఉన్నతి చెందుతుంది. సో ఇదే వాళ్ళ చింత అన్నమాట. త్రైవర్గికాస్తే పురుష విముఖ హరిమేధసః కథాయాం కథనీయోరు విక్రమస్య మధుద్విషః. త్రైవర్గిక అంటే మూడు, అంటే మనిషి జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే 4 పురుషార్థాలు ఉంటాయి కదా, ధర్మ అర్థ కామ మోక్ష. అందులో అంటే 3 మాత్రమే వాళ్ళకి ఇంట్రెస్ట్, 3 మాత్రమే, 4వది ఇంట్రెస్ట్ లేదనమాట. మోక్షం ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ ఫస్ట్ 3 ఇంట్రెస్ట్. ధర్మ అర్థ కామ. ధర్మం ఎందుకు ఇంట్రెస్ట్? దానివల్ల అర్థం వస్తుంది, డబ్బు వస్తుంది. డబ్బు వస్తే డబ్బు మీద ఇంట్రెస్ట్ ఎందుకు? దాని తర్వాత ధర్మ అర్థ కామ, వాళ్ళ కామాన్ని పూర్తి చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకే అనమాట వాళ్ళ ఇంట్రెస్ట్. అందుకే త్రైవర్గిక, వీళ్ళకి ఈ 3 మీదే ఇంట్రెస్ట్ ఉంటుంది, లాస్ట్ దాని మీద ఇంట్రెస్ట్ లేదు, మోక్షం మీద ఇంట్రెస్ట్ లేదు. త్రైవర్గికాస్తే పురుష విముఖ హరిమేధసః. అందుకనే వీరు విముఖ అంటే వీరి ముఖం ఎక్కడ భగవంతుడి భగవంతుడి దర్శనం ఉంటుందో వాళ్ళ ముఖం అటు తిరిగిపోతుంది అన్నమాట, దానికి ఆపోజిట్గా. అంటే వాళ్ళు అటు ఆ హరికథను వినరు, లేకపోతే హరిని దర్శించుకోరు అనమాట. విముఖ, వీళ్ళు దానికి అగెయిన్స్ట్గా ఉంటారనమాట. ఎక్కడ భగవంతుడు హరికథ జరిగినా, భగవంతుడి గురించి ఏం జరిగినా అక్కడ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళకి ఆసక్తి ఉండదు, అక్కడ నుంచి వెళ్ళిపోతారు, లేకపోతే అక్కడ నుంచి ముఖం మళ్ళీపోతుంది అనమాట. వాళ్ళది ఫేస్ టర్న్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ యొక్క హరి మాత్రమే అసలు మోక్షాన్ని ఇవ్వగలరు, మీ అన్ని భౌతిక సమస్యలు తీర్చేయగలరు కూడా. కానీ వారికి భగవంతుడి మీద కానీ భగవంతుడి లీలలపైన కానీ అది వినడానికి, ఆధ్యాత్మిక లీలలు వినడానికి, హరికథ వినడానికి ఏమాత్రం రుచి లేదు. అదే ఇక్కడ రాశారనమాట. కథాయాం కథనీయోరు విక్రమస్య మధుద్విషః.
సో ఎంతో మంచి మంచి కథలు, అసలు కథలు వినాలంటే హరికథ వినాలి. అటువంటి వాటి మీద వీరికి ఏమాత్రం రుచి లేదనమాట. సో ఇలా అనమాట. అందుకే వీళ్ళకి త్రైవర్గిక ఈ 3 విషయాల మీద ఎక్కువ రుచి కనుక దానికి సంబంధించిన న్యూస్ పేపర్లు చదవడానికి కానీ, నావెల్స్, స్టోరీ బుక్కులు, ఇంకా రకరకాల ఇమాజినరీ డ్రామాస్ అంటే కల్పితమైన కథలు, ఇంకా సినిమాలు, ఇవన్నిటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట వీళ్ళకు అసలు ఒక్కటి కూడా మిస్ చేయకుండా అన్నీ కవర్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎవరైనా ఎక్కువగా డబ్బు సంపాదిస్తే, బిజినెస్లో బాగా సక్సెస్ఫుల్ అవుతే, లేకపోతే అలా ఆర్థికంగానో భౌతికంగానో వాళ్ళు ఏదైనా సక్సెస్ పేరు ప్రతిష్టల్ని సాధిస్తే వారి పట్ల వారి గురించి తెలుసుకోవడానికి, వాళ్ళ గురించి చదవడం, వాళ్ళ గురించి వినడం, ఇందులో చాలా ఆసక్తి అనమాట వీళ్ళకి. దీన్ని వీళ్ళు చాలా ఇంట్రెస్ట్గా, వీళ్ళకి చాలా సమయం ఉంటుంది వీటన్నిటి గురించి వినడానికి, చర్చించుకోవడానికి. కానీ హరికథకు మాత్రం వీళ్ళ దగ్గర సమయం ఉండదు, చాలా బిజీ అయిపోతారు హరికథకి. నూనం దైవేన విహత ఏ చాచ్యుత కథా సుధాం హిత్వా శృణ్వంత్య సద్గాతా పురీషం ఇవ విడ్భుజ. మరి వీరిని ఎవరితో పోలుస్తున్నారు చూడండి, చాలా అద్భుతమైన శ్లోకం ఇది. పురీషం ఇవ విడ్భుజ. విడ్ అంటే విత్ విష్టను భుజించేది ఎవరు? పందులు అన్నమాట. వారితో పోలుస్తున్నారు వీళ్ళని. ఎందుకండి చూద్దామంట. సో ఇక్కడ ఇలాంటి వాళ్ళు నూనం దైవేన మీద ఎవరైతే ఈ విధంగా భగవంతుడు ఇలాంటి వాళ్ళని ఖండిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు భగవంతుడి కథ వినడానికి, హరికథ వినడానికి వీరికి రుచి లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఆసక్తి లేదు. అలా హరికథ వినడానికి ఆసక్తి చూపని వారిని ఎవరితో పోలుస్తున్నారు ఇక్కడ? విష్టను భుజించే పందులతో. ఎందుకంటే వీరు భగవంతుడి యొక్క విషయాల గురించి వినడానికి ఆసక్తి లేదు, కానీ ఇంకా రకరకాల భౌతిక మనుషులు, ఈ యొక్క ప్రపంచంలో ఉండే రకరకాల వ్యక్తులు, వారి యొక్క కథలు, వారి గురించి, వాళ్ళ సినిమా స్టారే కానివ్వండి, క్రికెట్ స్టారే కానివ్వండి, వాళ్ళ గురించి వినడానికి మాత్రం తెగ ఆసక్తి. ఒక్క విషయం కూడా వదలరు అనమాట. వాళ్ళు కూర్చున్నారా, తిన్నారా, పడుకున్నారా, లేచారా, అన్ని విషయాలు వాళ్ళు తెలుసుకుంటారు ప్రతిరోజు. సో దీనికి ఎంతో ఇంట్రెస్ట్ వాళ్ళకి. ఐపీఎల్ మ్యాచ్ జరిగిందంటే కన్ను ఆర్పకుండా చూస్తారనమాట. లేకపోతే సినిమా రిలీజ్ అయిందంటే ఫస్ట్ డేనే వెళ్ళి చూసేయాలి అంతే, దాన్ని మళ్ళీ మళ్ళీ కూడా చూడాలి. సో ఈ విధమైన పిచ్చి ఉంటుందన్నమాట వీళ్ళకి. సో కానీ భగవంతుడి కథలు వినడానికి ఏమీ రుచి ఉండదు. సో అంటే ఇదేంటంటే అసలు ఇక్కడ ఎందుకు ఇలా మరి వాళ్ళని పందులతో ఎందుకు పోల్చారండి పాపం అంటే, ఇప్పుడు భగవంతుడి కథలన్నీ ఇలా భాగవతం, భగవద్గీత, పురాణాలు, మహాభారతం, రామాయణం ఇలా ఎన్నో శాస్త్రాల్లో వర్ణించారు. ఈ హరికథ అనేది అన్నిటికన్నా అమృతం వంటిది. సో ఈ యొక్క వేరే కథలు ఉన్నాయి కదా, సమాజంలో జరిగే విషయాలు, సమాజంలో ఉండే భౌతిక కామాంధుల యొక్క వ్యక్తుల యొక్క విషయాల గురించి తెలుసుకోవడం అనేది, ఇవన్నీ కల్పితమైన విషయాల గురించి చర్చించుకోవడం అనేది, ఆర్థిక విషయాలు కానీ ఏవైనా కానీ. సో ఇవన్నీ ఏంటంటే విష్టతో పోలుస్తున్నారు ఇక్కడ. సో ఎలాగైతే ఒక పంది ఉందనుకోండి, మీరు పందికి చాలా మంచి ప్రిపరేషన్ తయారు చేస్తారనుకోండి, నెయ్యితోని లేకపోతే పాలతోని, ఇలా ఒక మంచి తినే వస్తువు ఏదైనా సరే, స్వీట్ కానీ హల్వా కానీ ఏదైనా సరే, మంచి తినే వస్తువు, ఎంతో రుచికరమైన వస్తువు తయారు చేసి మీరు పందికి ఇచ్చారనుకోండి, అది తినదనమాట, దానికి నచ్చదు, అది ముఖం తిప్పేసుకుంటుంది అనమాట. సో అలా మంచి ఆహారం ఇస్తే పంది ఎలా స్వీకరించదో, దానికి నచ్చేదేంటి, విష్ట మాత్రమే బాగా నచ్చుతుంది అనమాట. మలమూత్రం అనేది చాలా ఇష్టం పందికి. సో అలాగే ఇలాంటి వ్యక్తులకు కూడా ఇటువంటి కథలు అనమాట, ఈ సినిమా కథలు కానీ, క్రికెట్ కథలు కానీ, వీటిపైన చాలా ఆసక్తి ఉంటుంది. ఇంకా అలా పొలిటిక్స్, రాజకీయాలు, రాజకీయ నాయకుల కథలు. సో ఇంకా అలా చాలామంది ఉంటారు వ్యాపారవేత్తలు, వారి యొక్క కథలు, కథనాలు, వాటి మీద వాళ్ళకి చాలా ఆసక్తి. అవి వినడానికి వాళ్ళ దగ్గర చాలా సమయం ఉంటుంది, అసలు మొత్తం సమయం దానికోసమే. కానీ హరికథ వినడానికి మాత్రం వాళ్ళకి ఏమాత్రం టైం లేదు, బిజీ ఉంటారు వాళ్ళు చాలా. ఎందుకంటే వాళ్ళు పోషించుకోవాలి కదా, వాళ్ళ యొక్క
కుటుంబాన్ని పోషించుకోవడానికి వాళ్ళు కష్టపడుతుంటారు. కాబట్టి వాళ్ళకి సమయం ఉండదన్నమాట హరికథ వినడానికి. సో ఇటువంటి వారిని అందుకని పందులతో పోల్చారనమాట. దక్షిణేన పతార్యమనః పితృలోకం వ్రజంతి తే ప్రజామను ప్రజాయంతే శ్మశానంత క్రియాకృత. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అటువంటి భౌతికవాదులు లేకపోతే ఇలాంటి కర్మిలు వాళ్ళు ఇలా మంచి మంచి యజ్ఞాలు అన్నీ చేసుకుంటారు, ఏది మిస్ అవ్వకుండా అన్ని భౌతిక కార్యాలు ఇంకా కర్మకాండ విషయాలు అన్నీ చేస్తారు కదా. చేసిన తర్వాత వాళ్ళు దాని ప్రకారంగా పితృలోకానికి కూడా చేరుకోగలుగుతారు. పితృలోకం అంటే అది కూడా ఒక మంచి స్వర్గలోకంతో లోకాల్లో ఒకటి. అందులో అక్కడికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉంటారు వాళ్ళ పుణ్యకాలం ఉన్నంత వరకు, పుణ్యాలు చేసుకున్నంత వరకు. కానీ తర్వాత మళ్ళీ తిరిగి పితృలోకం వ్రజంతితే ప్రజామను ప్రజాయంతే, మళ్ళీ కూడా తర్వాత తిరిగి ఈ యొక్క లోకానికి మర్త్యలోకానికి రావాలి. మళ్ళీ కుటుంబంలో ఏదో ఒక కుటుంబంలో జన్మించి మళ్ళీ అవే కర్మకాండ కార్యక్రమాలు మళ్ళీ మొదలుపెట్టాలి. రకరకాల కార్యాలు ఏవైతే కర్మలు చేసుకుంటూ మొదలుపెట్టి అలా జీవితాంతం అలా గడుపుతుంటారు అనమాట, జన్మం నుంచి మృత్యు వరకు. దాని తర్వాత మృత్యు తర్వాత ఒకవేళ వెళ్ళిన ఏదైనా స్వర్గలోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వాపస్ ఈ యొక్క మర్త్యలోకానికి రావాల్సిందే. అందుకనే మనకి ఇది చెప్తున్నారన్నమాట. ఇవి పెద్దగా లాభం లేదన్నమాట ఇటువంటి జీవితం సకామ కర్మ చేసుకొని. ఎందుకంటే వీరికి ఎప్పుడు ముక్తి అనేది లభించదు. ఏదో కొంతకాలం వరకు స్వర్గలోకాలని వెళ్ళినా మళ్ళీ తిరిగి ఇక్కడ రావాల్సిందే. అందుకనే ఇది లాభం లేదన్నమాట. సో ఇలా వాళ్ళు ఒక జీవితం తర్వాత ఇంకో జీవితం వరకు ఎన్నో కర్మకాండ పనులు చేసుకుంటూనే తిరుగుతూనే ఉంటారనమాట. ఇలా భ్రమణ చేస్తూనే ఉంటారు. సో ఈ విధంగా ఎన్నో రకాల కార్యాలని చెప్పారనమాట జీవితంలో చేయడానికి. సో వీరన్నీ కూడా పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు చేయాల్సిన అన్ని కర్మకాండ కార్యక్రమాలు అన్నీ కూడా బాగా చేస్తారన్నమాట, ఏది మిస్ చేయరు. కానీ అయినా కానీ వారికి ముక్తి లభించదు. తతస్తే క్షీణ సుకృతాః పునర్లోకం మిమంసతి పతంతి వివశా దేవైః సద్యో విభ్రంశితోదయాః. ఎప్పుడైతే వారి యొక్క పుణ్యకార్యాల యొక్క ఫలాలు పూర్తయిపోతాయో, వెళ్తారు స్వర్గానికి పితృలోకాలకి, అక్కడిక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ పుణ్యకాలము అంటే ఎన్ని రోజులు ఎన్ని కార్యాలు చేసుకున్నారో దాని ప్రకారం ఎంత పుణ్యం వాళ్ళు ఆర్జించుకున్నారో అంతకాలం వాళ్ళు అక్కడ ఉంటారు. దాని తర్వాత మళ్ళీ ఆ వివశ దైవ పతంతి వివశ దైవం అనేది చాలా ప్రబలమైంది. వాళ్ళు వివశులు దాని ముందట. మళ్ళీ అలా వాళ్ళ పుణ్యఫలాలు అయిపోయిన తర్వాత పతంతి మళ్ళీ పతనం అయిపోతారు. అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ ఇదే లోకానికి వచ్చి పునర్లోకం మిమంసతి, మళ్ళీ లోకానికి తిరిగి వచ్చి రావాల్సిందే, మర్త్యలోకానికి రావాల్సిందే, భూమి మీదకి రావాల్సిందే. సో ఆ విధంగా ఎంతో పెద్ద ఎత్తుకి ఎంతో పై లోకానికి వెళ్ళినా మళ్ళీ తిరిగి పడిపోతాడు అనమాట ఇలా ఈ మర్త్యలోకానికి. సో ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి కొంతమంది ఒక్కొక్కసారి హై పొజిషన్కి వెళ్ళిపోతారు, గవర్నమెంట్లో కానీ ఏదైనా పోస్ట్లో కానీ మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ తిరిగి పదవి కోల్పోతారు, మళ్ళీ తిరిగి నార్మల్ కింది స్థాయికి వచ్చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ భౌతిక ప్రపంచంలో మీరు ఎక్కడికి ఎంత పై లోకాలకి వెళ్ళినా మీ పుణ్యఫలాలు పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడ ఈ యొక్క మర్త్యలోకానికి రావాల్సింది. సో పర్మనెంట్గా ఉండలేరన్నమాట అక్కడ. ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఒక భక్తుడు శుద్ధభక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే అతను ఒక్కసారి భగవద్ధామానికి వెళ్తే మళ్ళీ తిరిగి ఈ యొక్క మర్త్యలోకానికి రారు. మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే అని కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో. మాముపేత్యతు కౌంతేయ, ఓ కౌంతేయ ఒక్కసారి నువ్వు కనుక నా యొక్క ధామానికి వస్తే, ఎవరైనా సరే నా ధామానికి వస్తే
పునర్జన్మన విద్యతే, మళ్ళీ జన్మ అనేది యొక్క మర్త్యలోకంలో తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ విధంగా కర్మకాండలు చేసుకొని, రకరకాల కర్మలు చేసుకొని, పుణ్యకర్మలు చేసుకొని పైన లోకాలకి వెళ్తే ఆ భువనాల్లోక, ఆ బ్రహ్మలోకం వరకు వెళ్ళినా సరే తర్వాత తిరిగి క్షిణే పుణ్యే మర్త్యలోకే విశంతి, మర్త్యలోకానికి రావాల్సిందే. సో అందుకనే ఈ సకామ కర్మ అనేది అస్సలు ఏమాత్రం లాభదాయకం కాదు. ఇంకా చెప్పాలంటే ఒక రకంగా ఒక వ్యక్తి కార్యక్రమాల్లో, ఈ కర్మల్లో ఇలాంటి భౌతిక కర్మలు చేసుకుంటూ తనను తాను మోసం చేసుకుంటున్నాడు అంటే, తనకు ఇచ్చిన ఈ యొక్క మనిషి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నట్టే. మహా అంటే వాళ్ళు ఈ యొక్క పుణ్యకార్యాల ద్వారా స్వర్గానికి వెళ్ళొచ్చేమో, ఇంతకన్నా మంచి భౌతిక జీవితం జీవించడానికి వాళ్ళకి అవకాశం దక్కొచ్చేమో. కానీ అది కూడా తాత్కాలికం, అంటే శాశ్వతం కాదు. ఇంకొకటి ఏంటంటే దానికి కూడా వాళ్ళు చాలా శ్రమించాల్సి వస్తుంది. అదేమి వారికి ఫ్రీగా వచ్చేదో, దానికి వాళ్ళు బాగా శ్రమించాల్సి వస్తుంది. రకరకాల కర్మల్ని, రకరకాల వ్రతాల్ని, రకరకాల తపస్సులు చేయవలసి వస్తుంది దానికి కూడా. తర్వాత ఇవన్నీ లభించేది. కానీ అవి కూడా మళ్ళీ శాశ్వతం కాదు అంత చేసుకొని. అందుకని అదేదో కష్టం భక్తిలోనే పడితే, అదేదో త్యాగం కష్టము ఏదైతే ఉందో, ఎంతైతే శ్రమిస్తున్నారో అది శుద్ధ భక్తి చేసుకోవడానికి శ్రమిస్తే భగవద్ధామానికి వెళ్ళిపోతాము. పర్మనెంట్గా అక్కడే ఉండొచ్చు శాశ్వతంగా. సో ఇంకా అక్కడ ఉన్న పరిస్థితి కానీ, అక్కడ ఉన్న విషయాలు కానీ ఈ భౌతిక ప్రపంచం కన్నా చాలా ఎంతో అతీతంగా ఇంకా చక్కగా ఉంటాయి. సో అందుకనే ఈ సకామ కర్మ అనేది అంతగా ఏమీ ఉపయోగకరమైనది కాదు అని ఇక్కడ మన కపిల్ ముని చెప్తున్నారనమాట. అందుకనే ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తాము వచ్చే శ్లోకం నుంచి భక్తి మార్గాన్ని అనుసరించడం ఎంత ముఖ్యమైంది అనేసి మళ్ళీ తన తల్లికి వివరంగా చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఎన్నో మార్గాలు ఉన్నాయి. పాప మార్గాలు లాస్ట్ చాప్టర్లో చర్చించుకున్నాము. దాని తర్వాత ఈ చాప్టర్లో ఇప్పుడు సకామ కర్మ గురించి చెప్తున్నారు. ఇది కూడా సరైన మార్గం కాదు అనుసరించడానికి. సరైన మార్గము శుద్ధ భక్తి మాత్రమే అనే విషయాన్ని మళ్ళీ గట్టిగా వచ్చే శ్లోకం నుంచి మనం చూస్తాము. వచ్చే క్లాసులో చర్చించుకుందామంట. సో ఇక్కడే ఈరోజు విషయాన్ని ముగిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. సంవేత గౌర భక్త వృంది కీ జై. నితాయ్ గౌర సీతనాథ్ ప్రేమానందీ. హరి హరి బోల్.